అస్సలాము అలైకుం. ఈ రోజు మనం మక్కాలోని పవిత్ర మస్జిద్ మరియు మదీనాలోని నబీజీ మస్జిద్లను పునరుద్ధరణ చేసే సమయంలో జరిగిన కొన్ని అద్భుత సంఘటనల గురించి మాట్లాడబోతున్నాం. ఈ రెండు మస్జిద్లు మరియు కాబా జెరూసలెంలోని అల్ అక్సా మస్జిద్తో సహా ఇస్లాంలో అత్యంత పవిత్రమైన స్థలాలు. ఈ స్థలాలను సందర్శించిన వారు ఈ ప్రదేశాలు ఎంత అందమైనవి, ఆధ్యాత్మికమైనవి అని చెబుతారు. ఈ మస్జిద్లను పునరుద్ధరించిన వ్యక్తి ఈజిప్టుకు చెందిన ఇంజనీర్ డాక్టర్ ముహమ్మద్ కమాల్ ఇస్మాయిల్. 1908లో జన్మించి 2008లో మరణించిన ఆయన ఐరోపాలో ఇస్లామీయ వాస్తుశిల్పంలో 3 డాక్టరేట్ డిగ్రీలు పొందారు. చదువు పూర్తి చేసి ఈజిప్టుకు తిరిగి వచ్చిన ఆయన అక్కడ మొదటిసారిగా విదేశీ ఇంజనీర్లను పర్యవేక్షించిన అత్యంత అర్హత కలిగిన ఇంజనీర్గా పనిచేశారు. 70 ఏళ్ల వయసులో సౌదీ అరేబియా నుండి ఒక ఒప్పందం లభించింది. మక్కాలోని పవిత్ర మస్జిద్ను పునరుద్ధరించాలని, అక్కడి తీవ్రమైన వేడి కారణంగా యాత్రికులు సులభంగా తవాఫ్ చేయగలిగేలా చేయాలని ఆయన కోరుకున్నారు. అందుకోసం చల్లని మార్బుల్ రాళ్లు, పెద్ద ఎలక్ట్రిక్ ఫ్యాన్లు, నీడనిచ్చే పెద్ద గొడుగులను ఉపయోగించారు. ఈ మార్బుల్ వేడిని గ్రహించే గుణం కలిగి ఉంటుంది. కానీ ఈ మార్బుల్ గ్రీస్లోని ఒక చిన్న కొండ నుండి లభించింది. డాక్టర్ ఇస్మాయిల్ సౌదీ ప్రభుత్వ ప్రతినిధిగా గ్రీస్తో చర్చలు జరిపి ఆ కొండలో సగభాగాన్ని కొనుగోలు చేశారు. అలా మక్కా మస్జిద్ను పూర్తి చేశారు. 15 సంవత్సరాల తర్వాత సౌదీ రాజు మదీనాలోని మస్జిద్ ఏ నబవీని కూడా అదే మార్బుల్ ఉపయోగించి పునరుద్ధరించాలని కోరారు. డాక్టర్ ఇస్మాయిల్ మళ్లీ గ్రీస్కు వెళ్లి మిగిలిన మార్బుల్ను కొనుగోలు చేయడానికి ప్రయత్నించారు. కాని అక్కడికి వెళ్లినప్పుడు షాక్ అయ్యారు. ఆ మార్బుల్ మొత్తాన్ని ఒక సౌదీ కంపెనీ ఇప్పటికే కొనుగోలు చేసింది. వారు ఆ కంపెనీని సంప్రదించినప్పుడు ఒక అద్భుతాన్ని చూశారు. 15 సంవత్సరాలుగా ఆ మార్బుల్ ఉపయోగించకుండా గిడ్డంగిలోనే ఉంది. వారికి అనిపించింది ఇది మస్జిద్ ఏ నబవీ కోసమే కాచుకుని ఉందని. డాక్టర్ ఇస్మాయిల్ ఆ కంపెనీ డైరెక్టర్కు ఒక ఖాళీ చెక్కిచ్చి నీకు కావాల్సిన మొత్తం రాయమన్నారు. కాని ఆ డైరెక్టర్ ఇది నబీజీ మస్జిద్ కోసమని తెలిసిన తర్వాత డబ్బు తీసుకోవడానికి నిరాకరించారు. మొత్తం మార్బుల్ను ఉచితంగా ఇచ్చేశారు. నా ప్రియ సోదరులారా, ఇది అద్భుతం కాకపోతే మరి ఏమిటి? ఇది కేవలం యాదృచ్ఛికమా? ఇది మన విశ్వాసాన్ని పెంచాల్సిన కథ. అల్లా యొక్క ప్రణాళిక ఎల్లప్పుడూ నెరవేరుతుందనడానికి ఇది ఒక రుజువు. ఈ మస్జిద్లు ప్రపంచవ్యాప్తంగా వచ్చే ముస్లింల హృదయాలను ఏకం చేసే స్థలాలు. ప్రతి సంవత్సరం లక్షలాది మంది ఇక్కడికి వచ్చి తమ విశ్వాసాన్ని పునరుద్ధరించుకుంటారు, తమ పాపాలు క్షమించబడాలని ప్రార్థిస్తారు. అల్లాహ్తో, ఆయన దూతతో తమ సంబంధాన్ని బలపరుచుకుంటారు. డాక్టర్ ఇస్మాయిల్ ఆ మార్బుల్ను తీసుకుని మస్జిద్ ఏ నబవీని కూడా పునరుద్ధరించారు. అందాన్ని, ఉపయోగాన్ని ఒకచోట చేర్చి దానిని రూపొందించారు. అయినప్పటికీ ఈ 2 మస్జిద్ల కోసం చేసిన ఈ గొప్ప పనికి ఆయన ఒక్క పైసా కూడా తీసుకోలేదు. అల్లాహ్ యొక్క ఇంటి కోసం డబ్బు తీసుకొని ఆయనను సమక్షంలో నిలబడడం నాకు సిగ్గుగా ఉంది అని ఆయన అన్నారు. 2008లో డాక్టర్ ముహమ్మద్ కమాల్ ఇస్మాయిల్ మరణించారు. కాని ఆయన జ్ఞాపకాలు ఇప్పటికీ జీవించి ఉన్నాయి. ఆయన ప్రతిభ, వినయం, విశ్వాసం అన్నీ ప్రపంచానికి స్ఫూర్తిగా నిలుస్తున్నాయి. ఈ మస్జిద్లలో ఆయన చేసిన పని, జ్ఞానం మరియు ఉన్నత లక్ష్యం కలిస్తే ఏమేం సాధించవచ్చో దానికి ఒక రుజువు. అల్లాహ్ డాక్టర్ ఇస్మాయిల్కు ఆయన సమాధిలో శాంతిని, స్వర్గంలో ఉన్నత స్థానాన్ని ప్రసాదించుగాక. మనలను కూడా ఆయన ప్రియమైన దాసులుగా చేసి మంచి అంతాన్ని ప్రసాదించుగాక.